వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ సమితి వారు శ్రీ విజ్ఞాన పాఠశాల విద్యార్థులకు నగిరిబోధ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో శ్రీ విజ్ఞాన పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ సమితి వారి ఆధ్వర్యంలో 5, 6, 7 తరగతి విద్యార్థులకు నగిరిబోధ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు 80 మంది విద్యార్థులు హాజరైనట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందీ ప్రచార సభ కోఆర్డినేటర్ నిరంజన్, కరెస్పాండెంట్ ఆదినారాయణ, ప్రిన్సిపల్ ఉమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నరసన్నపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి గజవాహనంపై తిరువీధి నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అర్చనలు మరియు 108 మంది మహిళల చేత సామూహిక విష్ణు సహస్ర పారాయణం నిర్వహించారు. అలాగే సాయంకాలం స్వామివారికి గజవాహన సేవ తిరువీధి అత్యంత విశేషంగా నిర్వహించారు. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఏకహస్తగడించైవ వామే సంగంజ నిక్షిపేత్ దక్షిణే చక్రహస్తంచ ఏకం వైకుంఠహస్తకం పీతాంబరధరం దేవం నానాలంకారభూషితం అలల్వేల్ మంగ సంయుక్తం వెంకటేశమహంభజే. నరసన్నపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి విశేష అర్చన, అలాగే 108 మంది మహిళల చేత సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే సాయంకాలం ప్రదోష వేళలో 6:30 సమయంలో స్వామివారికి గజవాహన సేవ అత్యంత విశేషంగా ఈరోజు జరిపించడం జరిగింది. ఈరోజు విష్ణు సహస్రనామం ఉద్భవించిన రోజు, భీష్మ ఏకాదశి అత్యంత విశేషమైనటువంటి రోజు కనుక మన వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు స్వామివారి గజవాహనం మీద వైకుంఠనాథునిగా అలంకారం చేసుకొని పురవీధుల్లో స్వామివారికి తిరువీధి ఉత్సవం చేయడం జరిగింది. ఈ తిరువీధిలో అనేక మంది భక్తులు, పురజనులు వీళ్ళందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. గోవిందా. ఈ తిరువీధిలో అనేక మంది భక్తులు, పురజనులు అందరూ విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు సాయికృష్ణ తెలిపారు. శ్రీ కాళీమర్దన వేణుగోపాల స్వామివారి తీర్థయాత్ర మహోత్సవంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు.
గార మండలం శాలిగుండం కొండపై వెలిసిన శ్రీ కాళీమర్దన వేణుగోపాల స్వామి వారి తీర్థయాత్ర మహోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పల నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భైరి భాస్కర్రావు, మాజీ సర్పంచ్ లుకలాపు రాంబాబు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు వీరఘట్టం మండలంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరఘట్టం మండలం జనసేన నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులకు పాలకొండ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీపై విశ్వాసం రుజువైందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన బీజేపీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మాది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన టీము ఈరోజు ఢిల్లీలో ఎన్డీఏ కూడా బీజేపీ అఖండ విజయం సాధించిన సందర్భంగా పాలకొండ జనసేన టీము సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో చదువుకున్న యువత సరైన తీర్పు ఇచ్చారు. మరి భారతదేశానికి మోడీ గారి నాయకత్వం ఎంత అవసరమో మరొకసారి 27 సంవత్సరాల తర్వాత బీజేపీని అధికారంలో కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ పాలకొండ నియోజకవర్గ జనసేన టీం తరపు నుంచి మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఢిల్లీ అభివృద్ధికి పూర్తి బాధ్యత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని, నరేంద్ర మోడీ నాయకత్వం చాలా అవసరమని ఈ విజయం పట్ల ఆంధ్ర రాష్ట్ర జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామి అనిల్, పక్కి ప్రేమ్, దొరబాను, జనసేన సైనికులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మహాలక్ష్మి పేరంటాల అమ్మవారిని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆదివారం రణస్థలం మండలం కమ్మసిగడం గ్రామంలో జరిగే శ్రీ 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 మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకుని ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ 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 మహాలక్ష్మి పేరంటాల అమ్మవారి దర్శన భాగ్యం కలిగి పేరంటాలమ్మ చల్లని దీవెనలతో భక్తులందరూ ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, భోగ భాగ్యాలతో భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు కోరారు. మనవరాలు డ్రైవింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ వాహనంపై నుంచి జారిపడిన ఓ వృద్ధ మహిళ. ఆమదలవలస మండలంలోని కొర్లకోట గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధ మహిళ మనవరాలు డ్రైవింగ్ చేస్తున్న ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ చింతాడు సంత సమీపంలో జారిపడి తీవ్ర గాయాల పాలయ్యారు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న రెడ్ క్రాస్ సిబ్బంది కె సత్యనారాయణ, జి పవన్ కుమార్ గమనించి వారి దగ్గరకు చేరుకుని ఫస్ట్ ఎయిడ్ వైద్య సహాయం అందించారు. డ్రెస్సింగ్ చేసి అందుబాటులో ఉన్న పరిశుభ్రమైన గుడ్డలతో బ్యాండేజెస్ కట్టారు. ఈ పరిణామం గమనించిన మనవరాలు కూడా షాక్ కు గురయ్యింది. లక్షణాలు గమనించి రెడ్ క్రాస్ సిబ్బంది యాంటీషాక్ పొజిషన్ ద్వారా రికవరీ చేసి అవసరమైన సహాయం కొనసాగిస్తామని మనోధైర్యం కలిగించారు. అనంతరం 108 కి ఫోన్ చేసి ప్రభుత్వ అంబులెన్స్ ను రప్పించి వారిని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి శ్రీకాకుళంకు తరలించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి తెలిపారు. శనివారం కత్తిరివానిపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు, గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు రేషన్ కార్డులు, పింఛన్లు మరియు వ్యక్తిగత ఫిర్యాదుల సమస్యలు వంటివి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాయని, గత పాలనలో పాలకులు పాలనపై దృష్టి సాధించక సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరిగిపోవడంతో ప్రభుత్వం మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలపై ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందని అన్నారు.
థర్మల్ పవర్ ప్లాంట్ పై అపోహలు వద్దని మార్క్ఫెడ్ డైరెక్టర్ అన్నేపు రామకృష్ణ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దలవలస నియోజకవర్గంలోని బూర్జా సర్బుజ్లీ మండలంలో 1600 ఎకరాల్లో 30,000 కోట్ల నిర్మాణంతో 15,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఆమ్దలవలస నియోజకవర్గంలోని సర్బుజ్లీ బూర్జా పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్ పై అపోహలు వద్దని ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ అన్నేపు రామకృష్ణ నాయుడు అన్నారు. గిరిజనుల పేరు చెప్పి కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఈ రోజు పవర్ ప్లాంట్ రావడం వల్ల దానికి అనుబంధమైనటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి. దానికి అనుబంధమైనటువంటి ఆటోమొబైల్ రంగాలకు సంబంధించినటువంటి అనేక కంపెనీలు ఇక్కడికి వస్తాయి. తద్వారా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఆమ్దలవలస నియోజకవర్గం, పాలకొండ నియోజకవర్గం, ఇటు రాజం, అలాగే శ్రీకాకుళం, నరసన్నపేట, ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందడమే కాకుండా 15,000 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగా మరొక 30,000 మందికి ఉపాధి అవకాశం. శనివారం బూర్జా మండలం పెద్దపేట గ్రామంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరిశ్రమలు లేక రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయిలో ఉందని, శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆమ్దలవలస నియోజకవర్గంలో కూడా ఎంతో మంది యువత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించి ఈ ప్రాంతంలో ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇందులోనే కొంతమంది దీనిని రాజకీయం చేస్తూ ఆ ప్రాంత ప్రజలను తప్పుదోవ పట్టించి అపోహలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచినటువంటి 2014 నుంచి 19 వరకు ఆయన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించారు గాని శాశ్వతమైనటువంటి పనులు ఏవైతే నాగావళి వంశధార అనుసంధానం ఇలాంటివన్నీ అప్పట్లో చేసిన అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జైకా నిధులతో నారాయణపురం ప్రాజెక్టు 132 కోట్లు అప్పట్లో, అది కూడా అలానే ఆగిపోయింది. ఈసారి అలా కాకుండా ఆమ్దలవలస నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రీని గాని, ఒక మంచి ప్రాజెక్టు తేవాలని చాలా కష్టపడితే చంద్రబాబు నాయుడు గారు ఆమ్దలవలస నియోజకవర్గానికి దాదాపుగా 30,000 కోట్లతో ఏపీ జెన్కోకు సంబంధించి ఒక పవర్ ప్లాంట్ ని నిర్మిద్దామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రజా నియోజకవర్గ అభివృద్ధితో పాటు భావితరాల భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడి ఉన్నటువంటి మన జిల్లాని ముందుకు తీసుకెళ్లాలంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరము కలిసికట్టుగా పనిచేస్తేనే వెనుకబడినటువంటి జిల్లా ముందుకు వస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే మనం శ్రీకాకుళం జిల్లాలో పుట్టి ఈ శ్రీకాకుళం జిల్లాకి న్యాయం చేసినటువంటి వ్యక్తులుగా అవుతాం. ప్రతి ఒక్కరికి విద్యుత్ ఎంత అవసరమో విద్యుత్ ప్లాంట్ కూడా అంతే అవసరమని అన్నారు. ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, గిరిజనులకు అన్ని విధాల న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి విద్యుత్ ఎంత అవసరమో విద్యుత్ ప్లాంట్ కూడా అంతే అవసరమని అన్నారు. ఈ పవర్ ప్లాంట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, గిరిజనులకు అన్ని విధానాల న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.